హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అటు టిఫిన్స్లోకి ఇటు రైస్లోకి రెండిట్లోకి యూజ్ అయ్యేటువంటి కారపొడిని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇప్పుడు ఇంకా దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిరపకాయలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, మిరియాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, కరివేపాకు. ఇంకా ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. మందపాటి కడాయిని పెట్టుకొని వేపుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ధనియాలు వేసుకొని వేపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే వేపుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే అన్నీ మాడిపోతాయి అండ్ కలర్, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మినపగుండ్లో వేసుకొని వేపుకుందాం. ఇవి కూడా దోరగా వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పుని వేసుకొని వేపుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మెంతులు, మిరియాలు, కొద్దిగా వేగాక జీలకర్ర కూడా వేసుకుందాం. 1-2 నిమిషాలు వేగనిద్దాం. ఇవి వేగాయండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి కాస్త చల్లారనిద్దాం. ఈలోపు మనం ఎండుమిరపకాయలని వేపుకుందాం. ఇవి కొద్దిగా ఘాటు తక్కువగా ఉండే వాటిని తీసుకున్నామండి. మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకును కూడా వేపుకోవాలండి. ఇంకా తర్వాత మనం మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవడమే. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇందులో ఈ ప్రాసెస్ అంతట్లో కూడా మనం ఆయిల్ అనేది ఎక్కడ యూస్ చేయలేదు. ఇంకా మన కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి మన కారపొడి 1-2 నెలల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.